ఈ మధ్య కాలంలో మళ్ళీ రియల్ ఎస్టేట్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ధైర్యం చెప్పింది. ఈ మధ్యలోనే గచ్చిబౌలిలో ఒక రియల్ ఎస్టేట్ మీద ఒక ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ ఎలా అంటే ఇదివరకు కోకాపేటలో ఒక ఎకర వచ్చి 100 కోట్లు ఉండేది. అదే ప్రాంతంలో వేరే చోట 150 కోట్ల వరకు రేటు చెప్పున కొనండి అని చెప్పి చెప్తున్నారు. రియల్ ఎస్టేట్లో మళ్ళీ స్లోగా వ్యాపారం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతోంది. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్లో కొంచెం పడిపోయింది వాస్తవమే. మళ్ళీ ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని కొంచెం రియల్ ఎస్టేట్ వాళ్ళకి బూస్ట్ ఇస్తే కనుక మళ్ళీ వాళ్ళకు కూడా బిజినెస్ పెరుగుతుంది. ల్యాండ్స్ రేట్లు కూడా మామూలుగా పెరగటాలు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైనా భూములు కొనుక్కుంటే మీరు చేయవలసింది ఏంటంటే డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూపించండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది బఫర్ జోన్లో రాదు, ఎఫ్టీఎల్లో రాదు, దేన్ని మీకు అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాన్ చూపిస్తాము. లేఅవుట్ కంపల్సరీ. మీరు 2 రకాలుగా అమ్ముతున్నారు రియల్ ఎస్టేట్లో. ఒకటి కమర్షియల్, రెండోది నాన్ కమర్షియల్. నాన్ కమర్షియల్ అగ్రికల్చర్ ల్యాండ్ చూపిస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే, కమర్షియల్ ప్లాట్స్ అయినా సరే, లేకపోతే ఫ్లాట్స్ అయినా సరే ప్రాపర్గా డాక్యుమెంట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కాల్ చేస్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్లో కూడా కొంతమంది జెన్యున్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమైనా మోసాలు జరిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి డాక్యుమెంట్స్ మటుకు మీరు ఎవరైనా కస్టమర్ వస్తే వాళ్ళకి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం టోటల్గా ఎంత మొత్తం 30 years కూడా లింక్ డాక్యుమెంట్ చూపించాలి వాళ్ళకి అవి ఏమి చూపించలేదు ఎవరు కూడా.